సో చాలామంది కపుల్ ఓపీడీలో కానీ ఆర్ ఇన్స్టా, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్లో కానీ బేసిక్గా రొటీన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో మేడం మాకు ప్రాబ్లం ఏమీ లేదు, పీరియడ్స్ కూడా రెగ్యులర్గానే వస్తున్నాయి, బట్ స్టిల్ మాకెందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అనే బేసిక్ డౌట్ యూజువల్గా ఆడవాళ్ళు అడగటం అనేది జరుగుతుంది. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయని అంటే డెఫినెట్గా మీ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది బాగుంది అని చెప్పచ్చు. బట్ అట్ ద సేమ్ టైం రిప్రొడక్టివ్ హెల్త్ నాట్ ఓన్లీ మీ పీరియడ్స్ మీదే కాదండి. ఒక్కొక్కసారి ఏంటంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి, బట్ స్టిల్ ఏదన్నా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే డెఫినెట్గా దాన్ని మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసుకొని ఎందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అంటే ఒక బేసిక్ 3D స్కాన్ అనేది చేయించుకోవటం వల్ల ఏంటంటే మీ యూట్రస్ ఎలా ఉంది, బేబీ పెరిగే ప్లేస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి అనేది మనకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. చాలామంది యంగ్ ఏజ్లో, ముఖ్యంగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అప్ టు 35 ఇయర్స్ వరకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి, బట్ వాళ్ళకి రిప్రొడక్టివ్ హెల్త్ అనేది డిక్లైన్ అవుతుంది అన్న విషయం తెలియదు. సో దాన్ని మన రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉందో మనం ఎలా కోరిలేట్ చేసుకుంటాం. ఒకటి బేసిక్ వాళ్ళ యొక్క బ్లడ్ టెస్ట్, AMH టెస్ట్ అనమాట. సో ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉందో తెలుసుకునే టెస్ట్. రెండోది వచ్చేసరికి అల్ట్రాసౌండ్ స్కాన్ అనమాట. ఈ రెండిటి వల్ల మీకు రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది, మీకు ఎంత టైం ఉంది, ఫర్టిలిటీ విండో ఎంత ఉన్నది అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం చేసే స్కాన్స్లో ఇన్సిడెంటల్గా ఈ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతున్న వాళ్ళు ఒక్కొక్కసారి సింగిల్ ఓవరీతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బై బర్తే వాళ్ళకి సింగిల్ ఓవరీ ఉండొచ్చు. సో ఇంకొక ఓవరీ అనేది కంప్లీట్లీ అబ్సెంట్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది. ఒకసారి పీరియడ్స్ అయితే రెగ్యులర్గా అంటే కొంతమందికి ఏంటంటే ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటాయి. సో ట్యూబ్స్ బ్లాక్ మనకి ఎలా తెలుస్తుంది, వాళ్ళ సిమ్టమ్స్ ఏమీ ఉండవు అనమాట. సో దీన్ని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం, ఫర్దర్ టెస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ చేస్తాం. లైక్ ట్యూబ్ టెస్ట్ అనమాట. ట్యూబ్ టెస్ట్లో ఏంటంటే మీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుని, బ్లాక్ ఉంటే డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ అనేది టాబ్లెట్స్ ద్వారా న్యాచురల్గా వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. మూడవది, పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. కపుల్ న్యాచురల్గా ట్రై చేస్తూ ఉంటారు, బట్ స్టిల్ కన్ఫర్మ్ అవ్వలేదంటే డెఫినెట్గా మెయిల్ ఫ్యాక్టర్ కూడా మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో మెయిల్ ఫ్యాక్టర్లో ముఖ్యంగా మనం చూసేది వారి యొక్క సిమెన్ కౌంట్ అనమాట. స్పర్మ్ కౌంట్ అనేది వేరే అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవటం కష్టమవుతుంది. సో చాలామంది ఏంటంటే బయట ల్యాబ్స్లో చేయించుకుంటారు, రిపోర్ట్ తీసుకొస్తారు, మాకు అంత లేదు, కొంతమంది అసలు రిపోర్ట్సే తీసుకురు, మాకు బాగానే ఉంది అని అన్నారు అని వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు. బట్ రిపోర్టింగ్ అనేది నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద కౌంట్, బట్ ఆల్సో ఇట్ బేసెస్ ఆన్ ద వాళ్ళ యొక్క మొటిలిటీ, కదలికలు బట్టి, కణాల యొక్క కదలికలు, అలాగే వాటి యొక్క మార్ఫాలజీ, హెల్త్ ఎలా ఉంది, హెల్తీగా ఉన్నాయా లేదా అనేది మనం మార్ఫాలజీ చూసినప్పుడే తెలుస్తుంది. ఇవి రెండు కూడా ఏమన్నా మారినా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవటం కష్టమవుతుంది అనమాట. నాలుగవది, ఇతరత్ర ఏ కారణాలు ఉండవు. సో ఆడవారిలో ఎగ్ కౌంట్ బాగానే ఉంటుంది, గర్భసంచి బాగానే ఉంటుంది, అలాగే మగవారిలో కణాలు కూడా బాగానే, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇలాంటి 5-6 రీజన్స్లోని పీరియడ్స్ రెగ్యులర్ అయినా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో దీనికంటే డెఫినెట్గా మీరు ఒక 3D స్కాన్, ఒక AMH టెస్ట్, అలాగే హస్బెండ్ యొక్క సిమెంట్ కౌంట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం వల్ల మీ నెక్స్ట్ 6 months మీ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఎలా ఉంది, మీ రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఒక ఎక్స్పర్ట్ దగ్గర అవసరమైన ట్రీట్మెంట్కి వెళ్తే వాళ్ళు చెప్పిన ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇదే ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నా ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు, డెఫినెట్గా నన్ను రాజమండ్రిలో 39లో మీరు నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.